హే హే వాట్సాప్ పీపుల్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఏఐ సందడి, వేర్ లెర్నింగ్ మీట్స్ రియల్ లైఫ్, బోరింగ్ లెక్చర్స్ లేకుండా. ఒక ఆనెస్ట్ క్వశ్చన్ అడుగుతా. మీరు ఎంత స్టడీ చేసినా ఎగ్జామ్ టైంలో మైండ్ బ్లాంక్ అయిపోతుందా? వీడియో చూస్తారు, నోట్స్ తీసుకుంటారు, కానీ నెక్స్ట్ డే ఏం గుర్తుండదు. ఫ్రెండ్స్, ప్రాబ్లం మీ ఇంటెలిజెన్స్ కాదు, చాలా కేసెస్లో ప్రాబ్లం మనం నేర్చుకునే మెథడ్. ఈ 5 మినిట్స్లో మీ లైఫ్లో ఎప్పుడైనా యూజ్ అయ్యే ఒక పవర్ఫుల్ స్కిల్ గురించి మాట్లాడుకుందాం. ఎలా నేర్చుకోవాలి ఏదైనా బెటర్ అండ్ స్మార్టర్గా. గాయ్స్, మనం చాలాసార్లు అనుకుంటాం కదా, నాకు కాన్సంట్రేషన్ లేదు, నా మెమరీ వీక్, నా బ్రెయిన్ స్లో ఏమో అని. కానీ ట్రూత్ ఏంటి అంటే, చాలాసార్లు అది బ్రెయిన్ ప్రాబ్లం కాదు బ్రో, సిస్టమ్ ప్రాబ్లం. స్కూల్ నుంచి మనకొక హ్యాబిట్ నేర్పించారు, జస్ట్ చదవడం, హైలైట్ చేయడం, రిపీట్ చేయడం. కానీ రియల్ లైఫ్లో బ్రెయిన్ అలా వర్క్ అవ్వదు. బ్రెయిన్కి కావాల్సింది క్వశ్చన్స్, కనెక్షన్స్, యూసేజ్. కంటెంట్ని జస్ట్ కన్జ్యూమ్ చేస్తే ఎగ్జామ్ అయ్యాక ఫేడ్ అయిపోతుంది. అదే కంటెంట్ని యూజ్ చేస్తే అప్పుడే అది మైండ్లో రిజిస్టర్ అవుతుంది. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, వీడియో ప్లే అవుతూ ఉంటుంది, పక్కన ఫోన్ స్క్రోల్ చేస్తాం, మైండ్ ఏమో ఫుల్ డిస్ట్రాక్షన్. ఫ్రెండ్స్, ఇది లెర్నింగ్ కాదు, ఇది జస్ట్ టైంపాస్. దీన్నే ప్యాసివ్ లెర్నింగ్ అంటారు. సో ఇన్స్టెడ్ ఒక సింపుల్ ట్రిక్ ట్రై చేయండి. 20-5-5 రూల్. 20 మినిట్స్ ఫుల్ ఫోకస్తో చదవండి. 5 మినిట్స్ బుక్స్, ఫోన్, స్క్రీన్ అన్నీ క్లోజ్ చేయండి. నెక్స్ట్ 5 మినిట్స్ ఇప్పుడు ఏం చదివారో మీ మైండ్లో నుంచి గుర్తు తెచ్చుకోండి. ఎలా చేయాలి? పేపర్ మీద రాయండి, వాయిస్ నోట్ చేయండి, లేదా మిర్రర్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ డోంట్ స్టాప్. ఎండ్ ఆఫ్ ద డే బ్రెయిన్కి ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళాలి, బాస్ ఇది ఇంపార్టెంట్, సేవ్ చేయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. మీరు ఏదైనా టాపిక్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే మీకు ఆ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైనట్టు. సో నెక్స్ట్ టైం ఏదైనా కొత్తగా నేర్చుకున్నాక బుక్ క్లోజ్ చేయండి, ఫోన్ పక్కన పెట్టేయండి. ఒక సెకండ్ పాజ్ తీసుకొని మీ మైండ్ని ఒక్కటే క్వశ్చన్ అడగండి. ఈ టాపిక్ని నేను నా ఫ్రెండ్కి సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలనా? ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే డోంట్ వరీ బ్రో, అది ఫెయిల్యూర్ కాదు, అది జస్ట్ ఫీడ్బ్యాక్. అంటే ఇంకొంచెం క్లారిటీ కావాలి అని సిగ్నల్. ఇప్పుడు సింపుల్ ప్రాక్టీస్ చేద్దాం. ఒక పేపర్ తీసుకోండి, 4-5 బుల్లెట్ పాయింట్స్లో మీ సొంత వర్డ్స్లో రాయండి. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అవసరం లేదు, పర్ఫెక్ట్ తెలుగు కూడా కాదు, కాన్సెప్ట్లో క్లారిటీ ఉంటే చాలు. సో గైజ్, మీరు జీనియస్ అయి ఉండాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉండాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు మీరెలా ఉన్నారో అది చాలు. కొంచెం రైట్ అప్రోచ్ యాడ్ చేస్తే లెర్నింగ్ ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. ఈ జర్నీలో మనమందరం కలిసి నేర్చుకుందాం, ఫన్గా, స్ట్రెస్ లేకుండా. ఇది మీ ఏఐ సందడి. మళ్ళీ కలుద్దాం.